తన మామ కూతురి మీద అంత అధికారం చెలాయిస్తాడా? ఆమె ఫస్ట్ నైట్‌కి కూడా ఈయనే ముహూర్తం నిర్ణయించాలా? ఇప్పుడు మంచి ముహూర్తం లేదని ఫస్ట్ నైట్‌ని పోస్ట్‌పోన్ చేశాడు. శోభనం అంటే వాయిదా వేసే విషయమా? జాస్మిన్‌లు, మూన్ లైట్లు ఎప్పుడంటే అప్పుడొస్తాయా? గురజాడ కన్యాశుల్కం శతదయించి ఉత్సవాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. లేకుంటే ఫస్ట్ నైట్‌కి కూడా మంచి ముహూర్తాలు, శాస్త్రాలు, గర్భాధానం మంత్రాలు ఏమిటి? ఖర్చు కాకపోతే? మామ, నీలాంటి మూర్ఖుడికి అంత తెలివైన, అందమైన అమ్మాయి ఎలా పుట్టింది? నిజంగా నీకే పుట్టిందా? పాపం ఉపశమించుగాక. మామ మీద కోపం అత్త మీద చూపించడం ఏమీ బాగాలేదు. ఇప్పుడు కావలసింది ఉపశమనాలు కాదు, అర్జెంటుగా సుజనతో శయనించడం. వాత్సాయనుడి కామసూత్రాలను కళ్ళభాషలోకి తర్జమా చేసుకొని శరీరాల మీద రాసుకోవడం. శృంగార పారవస్యం ఎలా ఉంటుందో తను పూజాబేడి ముఖం చూసి తెలుసుకున్నాడు. తనకు ఆ విషయంలో అలు కూడా తెలియవు. తను ఎప్పుడూ ఆడపిల్లతో గడపలేదు. కనీసం బ్లూ ఫిల్మ్స్ కూడా చూడలేదు. కిన్సీ రిపోర్ట్ గురించి వినడమే తప్ప చదవలేదు. యూనివర్సిటీలో అప్పుడప్పుడు దొంగచాటుగా బ్లూ ఫిల్మ్స్ వేసుకొని చూసేవాళ్ళు. స్టూడెంట్స్ రూ. 60 అద్దె కట్టి వీడియో క్యాసెట్ ప్లే చేసుకోవడానికి బదులు ఆ డబ్బుకి ఆడపిల్లనే తెచ్చుకోవడం బెటర్ కదా అని రూమ్మేట్లు జోక్స్ చేస్తూ ఉండేవారు. తను ఎప్పుడూ అలాంటి చీకటి సాహసాలు చేయలేదు. సుజన్ను బట్టలు లేకుండా ఊహించుకోలేకపోవడానికి ఇదే కారణం. ఎదిగిన ఆడపిల్ల. మొన్న పెళ్లి రోజునే ఆడపిల్ల ఒడ్డును అంత దగ్గరగా చూడ్డం. పెళ్లిపీటల మీద సుజన పట్టుచీర పక్కకు తొలగినప్పుడు అక్కడే తన చూపులు అతుక్కుపోయాయి. మెడలో పూలదండ ఉన్నప్పుడు, గులాబీ రేకుల పొట్లంలా కనిపించిన బొడ్డు అక్షింతలు పడినప్పుడు, పచ్చగన్నేరై తలంబ్రాలు చల్లేటప్పుడు, బొడ్డు మల్లిలా భ్రమ కలిగించి చివరికి హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు బంగారు పుష్పంలా విచ్చుకుంది. అక్కడి నుంచి కిందకి పట్టుచీర జరి అంచు చూపులను జారనివ్వలేదు. ఈ కేలి విలాసాలన్నీ ఊహలకే పరిమితమా? ముహూర్తం కుదిరి శోభనం జరుగుతుందా? లేక ఈ జన్మకి ఇలా కోటక బ్రహ్మచారిలాగా వంశీ వంశీ తల్లి పిలవడంతో నిద్ర కానీ మగత కాని స్థితిలో మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న అతను లేచి కూర్చున్నాడు. అప్పుడు టైం ఉదయం 10 గంటలయింది. బంగారు రంగు ఎండ కిటికీ నీడను బెడ్షీట్ మీద అచ్చుతో ఉంది. ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్టు తల కటింగు చేసుకున్నట్లు 35 భాగం కనిపిస్తోంది. దానికి ఇవతల ఉన్న బోగన్విల్లా కొమ్మలు కిటికీ మీద పరుచుకొని ఎర్రటి పూల ఎంబ్రాయిడరీ ఉన్న ఆకుపచ్చటి పరదాల గాలికి అటూ ఇటూ ఊగుతోంది. మామూలుగా అయితే అతను పొద్దెక్కే వరకు అతను పడుకోడు. కానీ ఇప్పుడతను కొత్త పెళ్ళికొడుకు. 5 రోజుల క్రితమే నెల్లూరు టౌన్లోని ఒక సత్రంలో సుజనతో అతని పెళ్లి జరిగింది. ఇద్దరిది ఒకే ఊరు. ఆ ఊర్లో మొత్తం 500 గడపలున్న 2 వీధులు. ఆ వీధిలో సుజన ఇల్లుంటే ఈ వీధిలో అతని ఇల్లుంది. ఈ ఇంటి వరండాలో నిలబడితే ఆ ఇంటి కిచెన్లో పొగగొట్టం కనిపిస్తుంది. ఇంత దగ్గరలో భార్యాభర్తలున్నా కలుసుకోలేని విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. పెళ్లి కాగానే శోభనాన్ని ఏర్పాటు చేశారు. తీరా ముహూర్తం దగ్గర పడిందనగా సుజనకు ఇబ్బంది ఎదురైంది. ఇక ఆ 3 రోజులు వీలు లేదు కనుక దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడమని పురోహితుణ్ణి అడిగారు. సుజన తండ్రి సత్యనారాయణరావు. ఆయనకి ఈ ముహూర్తాలు, జ్యోతిష్యాలు అంటే తెగ నమ్మకం. పంచె కుచ్చిళ్ళు ఊడిపోవడానికైనా పంచాంగం చూసే రకం. దగ్గరలో మంచి ముహూర్తాలు లేవని, ఖచ్చితంగా నెల తర్వాత ముహూర్తం ఉందని దానినే నిర్ణయించుకోమని పురోహితుడు చెప్పడంతో మరో ఆలోచనకు తావివ్వకుండా దానినే ఖరారు చేశాడు. పద్ధతి పాటించే రకం గనుక ఆయన అల్లుణ్ణి పిలిచి, ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆ సర్వేశ్వరుడి సంకల్పాన్ని కాదనలేం కదా.
మీ గర్భాధాన కార్యక్రమాన్ని వచ్చే నెల 2వ తేదీ నిర్ణయించాం. శోభనం అయ్యే వరకు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండడానికి, కలిసి తిరగడానికి, మాట్లాడుకోవడానికి శాస్త్రాలు ఒప్పుకోవు. కనుక నీ ఇంట్లో నువ్వు, మా ఇంట్లో సుజన ఉండండి అంటూ ఇదిగో ఆ ముచ్చట అయిపోయాక తరువాత మీ ఇష్టం. హనీమూన్‌కైనా వెళ్ళండి. లేదు ఈ పల్లెటూరులో అయినా గడపండి అని ఖరాఖండిగా చెప్పాడు. వింటున్న వంశీకి గొంతులో ఎలక్కాయ ఇరుక్కుపోయినట్లు ఊపిరాడలేదు. నెల రోజులు ముహూర్తం కోసం ఎదురు చూడడమంటే కనబడే చందమామ చేతికి దొరక్కపోవడమే. కానీ అంతకంటే చేసేది ఏమీ లేదు గనక అలాగే అన్నట్లు బలవంతం మీద తల ఊపాడు. అందుకే గత 4 రోజులుగా అలా మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడే తప్ప అవతలి వీధిలో ఉన్న మామగారి ఇంటికి కూడా వెళ్ళలేదు. భార్య అయిన ప్రేయసిని చూడను కూడా చూడలేదు. అవును, వాళ్ళిద్దరూ లవర్స్. సంవత్సరం క్రితమే యూనివర్సిటీలో వాళ్ళ పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. అప్పుడతను యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఒక తెలుగు ప్రొఫెసర్ ప్రోత్సాహంతో కొందరు స్టూడెంట్స్ని కలిసి లిటరరీ సర్కిల్ అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేశారు. దానికి వంశీ కార్యదర్శి. వెంటనే చలం నవల్లో స్త్రీ పాత్ర అనే అంశం మీద ఓ ఆదివారం సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో 4 గంటలకు మీటింగ్ జరిగిందని, అందరూ రావాలని కరపత్రాలు ముద్రించి యూనివర్సిటీ అంతా పంచారు. ఆదివారం రానే వచ్చింది. 3 గంటలకే నిర్వాహకులంతా ఆడిటోరియంకు చేరుకున్నారు. ఉపన్యాసకులంతా ఒక్కొక్కరే రావడం మొదలుపెట్టారు. రానిది స్టూడెంట్సే. 3:15 ఒక్క స్టూడెంట్కు కూడా అటు చూసిన పాపాన పోలేదు. నిర్వాహకులకు చెమటలు పడుతున్నాయి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకరు రారేమిటి? శ్రోతలు లేకుండా మీటింగ్ ఎలా నడపడం? సంస్థ అధ్యక్షుడు శర్మ నెర్వస్గా అడిగాడు. స్టూడెంట్స్లో చాలామంది అడవిరాముడు, బెనిఫిట్ షోకు వెళ్ళిపోయారని వార్త. చెప్పేవాడికి వినేవాడెప్పుడూ లోకువే అన్న సామెతను ఇప్పుడైనా రివర్స్ చేసుకోండి. వంశీ తనకు తెలిసిన సమాచారం చెప్పాడు. అలాంటి అతి తెలివి జోకులియ్యకు. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఈ గండం నుంచి బయటపడేందుకు నాకు ఒక్కటే మార్గం కనిపిస్తోంది. మనలో ఎవరో ఒకరం లేడీస్ హాస్టల్కి వెళ్ళి కొంతమందినైనా బ్రతిమాలో బుజ్జగించో తీసుకురావడం. మరో కార్యదర్శి స్వామినాథన్ సలహా ఇచ్చాడు. అప్పుడు విప్పారింది శర్మ ముఖం. ఎవరో ఎందుకు? వంశీనే వెళ్తాడు. మనకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఒక్కరూ లేరు స్వామినాథన్తో అని వంశీ వైపు తిరిగి, మీ ఊరమ్మాయి ఈ మధ్యే ప్రీమియర్లో చేరింది కదా, ఆమెను కలిసి ఆమెతో పాటు కొందరిని తీసుకొచ్చే ఏర్పాటు చేయి. కమాన్ క్విక్ అని తొందర పెట్టేశాడు. నేనా? నా వల్ల కాదు. సుజనది మా ఊరే కానీ చిన్నప్పటి నుంచి మెడ్రాస్లో చదువుకుంది. ఆమెకు పెంచుకున్న మద్రాస్ పిన్ని ఇటీవల చనిపోవడంతో ఇక్కడికి వచ్చి చేరింది. ఎప్పుడో సంవత్సరం క్రితం మా ఊరి బస్టాండులో దూరం నుంచి చూడడం తప్ప ఎప్పుడు పలకరించిన పాపాన పోలేదు. ఇక్కడ చేరాక కూడా ఎదురుపడి ఒకరికొకరు చూసుకోనైనా లేదు. కానీ శర్మ వినలేదు. బలవంతాన హాస్టల్కు అతన్ని తరిమాడు. హాస్టల్ గేటు తీసుకొని లోపలికి వెళ్తుంటే అతని కాళ్ళు వణికాయి. కళ్ళు బయర్లు కమ్మాయి. కానీ తమాయించుకున్నాడు. సెంట్రీ కనబడగానే సుజన సోషియాలజీ ప్రీవియస్ ఈ మధ్య చేరింది. రూమ్ నెంబర్ తెలీదు అని వినిపించినట్టు చెప్పాడు. సెంట్రీ గుర్తుపట్టాడు. వరండాకు వెళ్ళి రూమ్ నెంబర్ 11, సుజన రూమ్ నెంబర్ 11 అని గట్టిగా అరిచాడు. మరో నిమిషానికి సుజన వచ్చింది. ఆమె రాగానే విజిటర్ను చేత్తో చూపించాడు సెంట్రీ. ఆమెను చూడగానే చిన్న జర్క్ ఇచ్చాడతను. పౌర్ణమి రోజున సముద్రపు ఒడ్డున నిలబడి చూస్తే నీళ్ళల్లో చేపపిల్ల
పొలుసులా మెరిసే వెన్నెల రేఖ సువాసన తప్ప మరో అస్తిత్వం లేనట్టు ఆకుల మధ్య ముఖం చాటేసిన మొగలిరేకు సాయంత్రం పూట లోయలోకి ఇంకిపోయే సంధ్యాకాంతి ఆకాశంలో దక్షిణం నుంచి ఉత్తరానికి కట్టిన తోరణం గాలికి ఎగిరిపోతున్నట్టుగా సాగే పక్షుల గుంపు ఇలా చాలా చాలా గుర్తొచ్చాయి అతనికి. ఆడపిల్ల ఎంత డిగ్నిఫైడ్గా ఉండడానికి వీలుందో అంత డిగ్నిఫైడ్గా ఉందామె. చూడగానే ఏదో గౌరవభావం ఎదుటి వ్యక్తిలో గూడు కట్టుకుపోతుంది. ఆమె అందం కూడా అలాంటిదే. మీద పడి రక్కేయాలనిపించదు. పాదాల ముందు కూర్చొని ఆరాధనతో చూస్తూ తన్మయత్వం అనుభవించాలనిపిస్తుంది. అందుకే అతను భాష మరిచిపోయాడు. ఎవరన్నట్లు చూస్తూ ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డా నోరు పెగల్లేదు. మీరు అంటూ ఆగింది. అప్పటికి సర్దుకున్నాడు. నా పేరు వంశీ, సోషియాలజీ ఫైనల్ ఇయర్. మనది ఒకే ఊరు, అయినా పరిచయం లేదు అన్నాడు. మిమ్మల్ని ఎప్పుడు ఊర్లో చూసినట్లు గుర్తులేదే. మీరు ఎప్పుడు ఊర్లో ఉన్నారు కనుక మెడ్రాస్లోని ఉండి చుట్టం చూపుగా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. దిగువ వీధిలో మా ఇల్లు. మా నాన్న రామారావు 2 ఏళ్ల క్రితం చనిపోయారు. గుర్తొచ్చారు. ఇక పర్వాలేదనిపించి అవి ఇవి ఓ 5 నిమిషాల పాటు మాట్లాడి అసలు విషయం చెప్పాడు. రాజకీయ నాయకులకే కాదు, మీకు జనం పోగు చేసే బాధ తప్పడం లేదన్నమాట. అడవిరాముడు దాటికి చలం నిలబడిపోయాడా అని నవ్వింది. అతను ఆమెతో శృతి కలిపాడు. అయితే మీరెళ్ళండి. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి చెప్పి తీసుకురావడం వీలు కాదు. కానీ చిన్న ట్రిక్ ప్లే చేస్తాను. మీ ఆడిటోరియం నిండిపోతుంది అంది. ఆ ట్రిక్ ఏమిటో అతను అడగలేదు. ఆడిటోరియం నిండితే అదే చాలనుకుని ఆమె దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు. నిర్వాహకులంతా ఆడిటోరియం మెట్ల మీద నిలబడి జనం కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. 5 నిమిషాల తర్వాత ఒక అమ్మాయిల గుంపు లైబ్రరీ వైపు నుంచి అటుకేసి రావడం కనిపించింది. వాళ్ళంతా మీటింగ్కేనా సందేహంగా అడిగాడు శర్మ. మా ఊరమ్మాయి పిలుచుకొస్తుంది. కానీ ఆడిటోరియం నిండిపోతుందని చెప్పి అదేమిటి ఓ 10 మందిని మాత్రమే వేసుకొస్తోంది స్వగతంలా చెప్పాడు వంశీ. సుజన ఏమీ మాట్లాడకుండా అతని వైపు చూసి పలకరింపుగా నవ్వి లోనికెళ్ళి కూర్చుంది. 10 మంది అయినా వచ్చినందుకు సంతోషించు. ఇప్పటికైనా 4:30 కావస్తుంది. మీటింగ్ మొదలు పెట్టేద్దాం. శర్మ హడావుడి చేస్తూ లోపలికి లాక్కెళ్ళాడు. మీటింగ్ ప్రారంభమైంది. మొదటి వ్యక్తి ఉపన్యాసం మొదలుపెట్టాడు. అదిగో అప్పుడు ప్రారంభమైంది అబ్బాయిల వెల్లువ. గుంపులు గుంపులుగా అబ్బాయిలు వస్తూనే ఉన్నారు. మరో పావుగంటకు ఆడిటోరియం నిండిపోయింది. వ్యక్తులంతా పూనకం వచ్చినట్లు మాట్లాడారు. సూపర్ ప్లాన్ అవుతుందనుకుంటా. మీటింగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. జనం అంతా వెళ్ళిపోతున్నారు. ఇంతకీ సుజన ప్లే చేసిన ట్రిక్ ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో వంశీ గేటు దగ్గర నిలబడ్డాడు. ఆమె రాగానే థ్యాంక్స్ చెప్పి ఇంతకీ ఏం మాయ చేశారు అని అడిగాడు. వెరీ సింపుల్. తెప్పోత్సవాలకి జాతరలకి స్టూడెంట్స్ ఎందుకు వెళ్తారు? మీ పరిభాషలో చెప్పాలంటే కలర్స్ కోసం. ఆ కలర్స్ మీటింగ్లోనూ ఉన్నాయని చెప్పడానికి అమ్మాయిల్ని వెంటేసుకుని అలా మెన్స్ హాస్టల్ గుండా నడిచి ఇక్కడికి చేరుకున్నాం. మేము ఎక్కడికి వెళ్తున్నామో అబ్బాయిలకు తెలిసేటట్లు గట్టిగా మాట్లాడుకున్నాం. దట్స్ ఆల్ అని నవ్వి అక్కడి నుంచి కదిలింది. పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో బిర్లా మందిర్ కొసన నిలబడి నక్షత్రాలను కోస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు అతను ఆమె నవ్వును చూసి. ఇది జరిగిన నెల రోజులకు సీనియర్లకు ఇచ్చే ఫంక్షన్ జరిగింది. లాటరీలో 5 లక్షల రూపాయలు వస్తే ఏం చేస్తారో చెప్పాలని అమ్మాయిలకు సరదాగా ఓ పరీక్ష పెట్టారు. ప్రీవియస్ అమ్మాయిలు ఒక్కొక్కరే డయాస్ మీదకు వచ్చి చెబుతున్నారు. కొందరు భర్తను కొనుక్కుంటామన్నారు. ఆ జవాబుకి హాలంతా చప్పట్లతో మార్మోగింది. ఓ అమ్మాయి అయితే తనకు ఇష్టమైన కుక్కల్ని కొని పెంచుకుంటానంది. ఈసారి చప్పట్లు మ్రోగాయి. చివరికి సుజన వంతు వచ్చింది. వంశీ అటెన్షన్లోకి వచ్చాడు. ఆమె ఏమి చెబుతుంది వినడానికి కాస్తంత ముందుకి వంగాడు. సుజన మైక్ ముందు నిలబడి ఆ డబ్బుతో
ప్యాకెట్ సైజు భగవద్గీతల శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ముద్రించి ప్రతి వీధి మూలన నిలబడి బైబిల్లా అందరికీ పంచిపెడతాను అంది. ఎవరు చప్పట్లు చెరచలేదు, ఒక్క వంశీ తప్ప. నిశ్శబ్దంలోంచి దూసుకొస్తున్న అభినందనలాగా అనిపిస్తున్న ఆ శబ్దాలను వింటూ డయాస్ దిగింది. ఆమె తిరిగి ఆ సీట్లో కూర్చునేంత వరకు అతను అలా చప్పట్లు చెరుస్తూనే ఉన్నాడు. అదిగో ఆ క్షణంలో అతను ఆమె ప్రేమలో పడిపోయాడు. అయితే అతను అందరి అబ్బాయిల్లా ఆమె వెంటబడి విసిగించలేదు, కుళ్ళు జోకులు వేస్తూ ఆకర్షించాలని ప్రయత్నించలేదు. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి ఆమె పట్ల కలుగుతున్న భావాలన్నీ, అల్లుకుంటున్న వెర్రిఊహల్ని, రాత్రిని రంగులమయం చేస్తున్న కలల్ని అన్నిటినీ రాయడం మొదలుపెట్టాడు. ప్రిపరేషన్ హాలిడేస్ అయిపోయి రేపటి నుంచి పరీక్షలు మొదలవుతాయనగా ఆ రోజు సాయంకాలం ఆమె దగ్గరికి వెళ్ళాడు. కాఫీ తాగుదామని క్యాంటీన్కి ఆహ్వానించాడు. క్యాంటీన్లో కాఫీ తాగాక తను తీసుకొచ్చిన 200 పేజీల చొప్పున ఉన్న 14 నోటు బుక్కులను ఆమె ముందుంచాడు. ఫంక్షన్ రోజు నుంచి మీ మీద నాకున్న ప్రేమనంతా ఇదిగోండి ఈ సుదీర్ఘ లేఖలో మొరపెట్టుకున్నాను. మొత్తం 2800 పేజీలున్నాయి. చదువుకోండి. పరీక్షలైపోయిన రోజున వస్తాను. నా మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని కాసేపాగి, ఇన్ని పుస్తకాలు మోయలేరనుకుంటాను, హాస్టల్ వరకు తెచ్చిస్తాను అన్నాడు. ఆమె వద్దన్నట్లుగా తల ఆడించి మోసుకుపోగలను అంది. ఇక మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. ఖచ్చితంగా పరీక్షలైపోయిన చివరి రోజున హాస్టల్కి వెళ్ళాడు. ఇతని కోసమే వెయిట్ చేస్తున్న ఆమె మౌనంగా అతన్ని అనుసరించింది. నిజమైన పరీక్ష ఇప్పుడే మొదలైందనుకున్నాడు. జీవితంలో మొదటిసారి అతను టెన్షన్ అనుభవిస్తున్నాడు. ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నారు. సీట్లో కూర్చున్నాక అతన్ని తదేకంగా చూస్తున్న ఆమె ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది. కన్నీళ్లు వరదలా తన్నుకొచ్చాయి. చుట్టూ ఉన్న వాళ్ళు తమను గమనిస్తున్నారని అయినా చూడకుండా ఏడ్చేసింది. అతను కంగారు పడ్డాడు. ఎందుకు ఏడుస్తుందో తెలియని అతనికి ఎలా సముదాయించాలో కూడా తెలియడం లేదు. తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి విఫలయత్నం చేస్తూ చెప్పింది. ఇంత ప్రేమని, ఇంతటి అభిమానాన్ని తట్టుకోవడం సాధ్యమేనా? ఈ చిన్న గుండె ఎన్నిసార్లు రెపరెపలాడిందో ఎలా చెప్పగలను? మీ ఉత్తరం చదువుతూ ఎన్నిసార్లు ఏడ్చానో, ఎన్నిసార్లు నవ్వానో, ఎన్నిసార్లు నన్ను నేను స్వప్నాల్లోకి విసిరేసుకున్నానో, ఎన్నిసార్లు తన్మయత్వంతో ముడుచుకుపోయానో ఎలా చెప్పగలను? మిమ్మల్ని చూడాలన్న బలమైన కోరికని అణిచివేసుకోవడానికి ఎంతగా ఏడ్చానో మీకెలా వివరించగలను? అక్షరాల అభిషేకం అంటే ఇదే కాబోలు. మనసా వాచా కర్మణా నేను మీ దాన్ని అని చెప్పడం కన్నా నేను మీకేం ఇవ్వగలను? అప్పుడు వంశీ ఎలా ఫీల్ అయ్యాడో అతనే చెప్పలేడు. భావోద్వేగాల మధ్య వాళ్ళిద్దరూ భాష మరిచిపోయారు ఆ క్షణాల్లో. ఆ తర్వాత వంశీ ఊరికి వచ్చి అంతవరకు కౌలుదారులు చేస్తున్న తమ భూమిని తీసుకొని వ్యవసాయం ప్రారంభించాడు. ఆమె ఫైనల్ ఇయర్కి వచ్చింది. అప్పుడప్పుడు ఇద్దరు యూనివర్సిటీలో కలుసుకునేవాళ్ళు. ఆమె పరీక్షలు రాశాక ఒక 2-3 రోజుల్లో ఊరికి వస్తుందనగా అతను వెళ్ళి హాస్టల్లో కలిశాడు. నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఇక నుంచి ఇద్దరం ఒకే ఊర్లో ఉంటాం. మొన్న సండే ఊరికి వచ్చినప్పుడు మా వరండాల్లో నుంచి చూస్తే మీ ఇంటి ముందుండే కొబ్బరి చెట్టు కనిపించింది. అచ్చు నిన్ను చూసినంత ఆనందం కలిగిందనుకో. చెట్టుని పుట్టని భగవంతుణ్ణి ఎందుకు మొక్కుతారో ఈ జనం అనుకునేదాన్ని ఇన్ని రోజులు. కానీ మనం ఆరాధించే వ్యక్తికి సంబంధించిన ఏదైనా అతని ఉనికిని తెలియజేయడంలో వాటి పట్ల కూడా మనసు ఆరాధన మొదలవుతుందని ఆ క్షణంలో అనిపించింది. లేకుంటే మీ ఇంటి కొబ్బరి చెట్టు చూసి అంత ఆనందపడమేమిటి అంది. అతను నవ్వుతూ ఉండిపోవడంతో తిరిగి ఆమె ప్రారంభించింది. ఇక నిన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేను. మన పెళ్ళి జామ్ అని తొందరలో జరిగిపోవాలి. మా నాన్నని
మేనేజ్ చేసే పూచీ నీదే. ఆయనంత మూర్ఖుడు ప్రపంచంలో ఉండడు. పంచాంగం ఆయనకు మరో ఆరో ప్రాణం. రాహుకాలం యమగండం చూడందే ఇంట్లోంచి కాలు కూడా బయటపెట్టడు. జాతకాలు, జ్యోతిష్యం, వాస్తు, సాంప్రదాయాలు ఇలా అన్నిటినీ అతిగా నమ్ముతాడు. కాబట్టి మనం ప్రేమించుకున్నాం. పెళ్లి చేయమంటే అందరి నాన్నలాగే ససేమిరా అంగీకరించాడు. కాబట్టి మనిద్దరి జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని, మనిద్దరికీ పెళ్లి చేస్తే సీతారాముల్లాగా ఉంటామని మన ఊరి అవధాని చెప్పేటట్లు అరేంజ్ చెయ్యి. మనిద్దరం ప్రేమించుకుంటున్నామని బయటపడేలోగా ఇది జరిగి పెళ్ళి అయిపోవాలి. శుభస్య శీఘ్రం అని ఊపిరి వదలకుండా ఏకబిగిన చెప్పింది. ఆమె చెప్పినట్లే 1000 రూపాయలతో అవధానితో పని కానించేశాడు. పెళ్ళైపోయింది. కానీ చిక్కంతా ఫస్ట్ నైట్ దగ్గరే వచ్చింది. ముహూర్తం రోజున అలా అయిపోవడంతో నెల రోజులు వాయిదా పడింది. సత్యనారాయణరావుకి మొత్తం 4 ఆడపిల్లలు, మగపిల్లలు లేరు. సుజన చిన్నపిల్ల. మిగిలిన 3కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. శోభనం ఇలా వాయిదా పడడంతో సుజన అక్కయ్యలు 3 ఊర్లకు బయలుదేరితే సత్యనారాయణరావు వాళ్లను ఆపేశాడు. శోభనం ముచ్చట జరగకుండా మీరు వెళ్ళడానికి లేదు. పిల్లలకు చదువులు పోతుందంటే అల్లుళ్లతో పిల్లల్ని పంపేయండి. రాక వచ్చారు. ఆ ముచ్చట కూడా తీరాక నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని దిగబెడతాను. చిన్నల్లుడు ఒక్కడే. ఆ ఇంట్లో ఆడపిల్లలెవరూ లేరు. చిన్న అన్నదమ్ములు లేరు. ఉన్నదంతా తల్లి, కొడుకే. అందువల్ల ఈ శోభనం గొడవంతా ఆడవాళ్ల ముచ్చట గనుక మీరు కాలు కదపడానికి లేదు అని 3 కూతుళ్లను బయలుదేరనివ్వలేదు. అల్లుళ్ళు పిల్లల్ని తీసుకుని ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సుజన, వంశీల వివాహం అయ్యాక ఇంత ప్రహసనం గడిచిందన్నమాట. వంశీ తల్లి మళ్ళీ పిలవడంతో బద్ధకాన్నంతా ఒంటి నుంచి విదుల్చుకొని తన రూమ్ తలుపు తెరిచాడు. నీకేదో ఉత్తరం వచ్చినట్లుందిరా అని ఆమె ఒక పోస్టల్ ఎన్వలప్ అందించింది. ఇంకా ఉంది.